పీనపాక మండలంలో ఈ భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, వేదిక పైన ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు, ఏడీఓ గారు, మన తహసీల్దార్, ఇంకా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ, రైతులందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా అయితే చట్టాలు తయారవుతాయి, కానీ ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం, దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభారతి 2025లో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో, రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో, రికార్డులకి కాపాడుకోవాలో, దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది. అది కూడా 14 ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు. రాజ్యాంగం తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరి ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది. అది చాలా రెవెన్యూ విలేజ్ 1952లో బోధనలో చాలా మంది భూములు పోయింది. అసలు పట్టాదారులు లేరు. చాలా మంది కొత్తగా వచ్చి నేనే పట్టాలు ఎక్కించుకున్నారు. దాని మీద మేము సమగ్ర సర్వే చేసి చాలా మంది బీద రైతులు వాటి న్యాయం చేయాలని కోరుతుంది. తప్పకుండా ఇట్లాంటివి సమస్యలకి ఇప్పుడు పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే మీరు దరఖాస్తు పెట్టినా కూడా మా దగ్గర గతంలో చట్టం నాకు హక్కు ఇవ్వలేదు. మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు కోర్టులో వెళ్ళండి. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ రెవెన్యూ అధికారులకి ఆ అవకాశం వచ్చింది చట్టంలో. దట్ ఎస్, మీరు దరఖాస్తు తీసుకొని పరిశీలించవచ్చు, మార్పిడి చేయవచ్చు. ఆ హక్కు మళ్ళీ అధికారుల చేతిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దానికి సరి చేసుకుంటూ పోతాం. పంప్ ఆపరేటర్గా ఉన్నారు. అది పెట్టేటప్పుడే వాళ్ళు అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్గా పెట్టి ఉంటారు. దానివల్ల వాళ్ళు చేయలేదు. మీరు కోరినా కూడా కొన్ని పనులు అవుతుంది కాబట్టి అవుతుందంటే వేరే వాడికి చేశారు, కానీ మీకు ఆపి పెట్టారంటే మనం దానికి ఏదో చేయవచ్చు. కానీ ఒక పాలసీగా ఎవరికి చేయలేదు. అట్లాంటివి ఉన్నాయంటే దానికి చేయలేదు. చూస్తాను ఏ రకమైన కేసు ఉన్నది అది దానికి